అవినీతి నిరోధక శాఖ వలలో రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ జేడి గోపురం మునివెంకట నారాయణ చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగంతో వెంకట నారాయణ ఆయన బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి అనిస తనిఖీలు నిర్వహించింది. ఏకకాలంలో 7 చోట్ల డీజీ ఆర్పి ఠాకూర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కొత్తపేటలోని నివాసంలో 25 లక్షలు కిలో బంగారం గుర్తించారు. 4 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే దస్తావేజులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కొత్తపేట, బోరబండతో పాటు మరికొన్ని చోట్ల సొంత ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో మరో 24 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ వలలో రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ జేడి గోపురం మునివెంకట నారాయణ చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగంతో వెంకట నారాయణ ఆయన బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి అనిస తనిఖీలు నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఎంత మొత్తంలో సోదాలు జరిగాయి? షాహీన్, ఈ రోజు ఉదయం నుంచి ఆదాయానికి మించి ఆస్తుల అభియోగం మీద ఉపాధి శిక్షణ విభాగానికి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ గోపురం మునివెంకట నారాయణకి సంబంధించి 7 చోట్ల సోదాలు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై ఏసీబీ ఇటీవల కాలంలో పెద్ద రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కీలకమైనటువంటి అధికారుల లెవెల్లోనే దాడులు కొనసాగిస్తోంది. గత సంవత్సరం పెద్ద ఎత్తునే జిల్లా స్థాయి అధికారుల ఇళ్ల మీద సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ ఈ ఏడాది కూడా ప్రారంభం నుంచే కీలకమైన అధికారులకు సంబంధించిన ఇళ్లలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. అయితే మునివెంకట నారాయణకి సంబంధించి హైదరాబాద్ కొత్తపేటలోని ఇళ్లలో పెద్ద ఎత్తునే ఆయనకు సంబంధించిన బంగారు ఆభరణాలు, అలాగే కీలక దస్త్రాలు కూడా గుర్తించినట్లుగా అనీసా వర్గాల ద్వారా సమాచారం వస్తోంది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. 7 చోట్ల హైదరాబాద్, తిరుపతి, విజయవాడలో ఉన్నటువంటి ఉపాధి కల్పన కార్యాలయంలో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే ఈ మునివెంకట నారాయణకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. చరాస్తులకు సంబంధించినవే కాకుండా చరాస్తులు, అలాగే భూముల కొనుగోలు సంబంధించిన పత్రాలు, లాకర్లు, బంగారు ఆభరణాలు, ఇటీవల కాలంలో కొనుగోలు చేసినటువంటి వస్తువులు, వీటన్నిటికి సంబంధించిన వివరాల సేకరణలో ఉన్నారు. ఆదాయానికి మించి పెద్ద ఎత్తునే ఆస్తులు కలిగి ఉన్నారు అనేటువంటి అభియోగాలు దీని మీద నమోదై ఉన్నాయి. కేవలం మునివెంకట నారాయణ జాయింట్ డైరెక్టర్ గా పనిచేయక ముందు ఏ ప్రాంతాల్లో పనిచేశారు, అక్కడ ఎలాంటి ఆస్తులు ఉన్నాయి అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. ఏసీబీ డీజీ ఠాకూర్ ప్రత్యక్షంగా ఈ సంబంధించి 7 చోట్ల జరుగుతున్నటువంటి సోదాలు సంబంధించిన అంశాల మీద పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్నటువంటి అనీసాకి సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇక్కడ నుంచే ప్రత్యేకమైన టీములను కూడా పంపడం జరిగింది. కాబట్టి విస్తృతంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఎన్ని ఆదాయానికి మించి ఎన్ని కోట్ల రూపాయల అక్రమార్జన ఉంది అనే అంశం మీద అయితే ఈ రోజంతా సోదాలు జరగడం, బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి నగదు, అలాగే నగలకు సంబంధించిన వివరాలన్నీ పరిశీలించిన తర్వాతే స్పష్టమైనటువంటి సమాచారం ఇస్తామని చెప్పి అనీసా వర్గాలు చెప్తున్నారు. ఉదయం నుంచి విస్తృతంగా ఈ 7 చోట్ల అయితే సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.